సరే బేసిక్ ఇప్పుడు మీరు చూపించిన దాంట్లో నేను వినబడ్డా నేను ఇప్పుడు ఆన్సర్ చేయాల్సిన 2 ఎలిగేషన్స్. ప్రూఫ్స్ ఉంటే చూపించండి. ఒకటి నా మీద ఎలిగేషన్, ఇంకొకటి తన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే తన దగ్గర ప్రూఫ్స్ ఉంటే చూపించాలి కదా, చూపించలేదు. నోటి మాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ఫ్యామిలీకి నేను కాల్ చేశాను, కాబట్టి ఆవిడకి మరి ఫ్యామిలీకి కాల్ చేస్తే ఆవిడకి ఏంటి ప్రాబ్లం నాకు అర్థం. నేను చేశాను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫ్యామిలీకి చేయలే. ఇందుకే ఆవిడ ఫ్యామిలీ అంటే ఏంటి చెప్పమనండి. ఆవిడ ఫ్యామిలీ అంటే వాళ్ళ నాన్న, లేకపోతే వాళ్ళ మొదటి భర్త, లేకపోతే రెండో భర్త. నేనేదో కించపరుస్తున్నాను అని చెప్పి అనుకోకండి. ఎందుకంటే ఇది చూడండి, ఫస్ట్ దాంట్లో మీరు చదవండి. అది అన్నవరంలో మా ఆయన వర్రె నరేష్ నన్ను గృహహింసకు గురి చేస్తూ నాకు గర్భస్రావం చేయించిన వర్రే లక్ష్మీనారాయణ, పడాల లక్ష్మీనారాయణ కదా. సూపర్. అయ్యో మీకు మధ్యలో ఇంకో పేరు కూడా ఉంది, వర్రే లక్ష్మీనారాయణ, పడాల లక్ష్మీనారాయణ, కొత్తకోట లక్ష్మీనారాయణ. ఓహో, ఓకే. సో ఫస్ట్ వర్రే, తర్వాత పడాల. మనకి తెలిసినవే, ఇంకా తెలియని ఎన్ని పేర్లు ఉన్నాయో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఏంటంటే నేను ఆయన భార్యని నన్ను హింసిస్తున్నాడని చెప్పుకోవడానికి, ఇప్పుడు ఎక్కడైనా సరే ఇంటర్వ్యూలో తనకి పెళ్ళయిందని ఒక మాట చెప్పిందా? అందరూ నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తున్నారని చెప్పడానికి ఆవిడకి పెళ్ళయింది అని చెప్తే అది కుదరదు. కాబట్టి ఏం చేస్తుంది, అసలు ఆవిడకి పెళ్ళే కాలేదు పాపం అని చెప్పుకుంటూ తిరుగుతూ నన్ను వాడు పెళ్లి చేసుకుంటున్నాడు, వీడు పెళ్లి చేసుకుంటా అన్నాడు అని చెప్పి తిరుగుతూ ఏం కర్మ. నీ పేరెంట్స్ నీకు నిక్షేపంగా పెళ్లి చేసి ఈరోజు